నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ధ్వజ పూజలు నిర్వహించి గరుడ పతాకాన్ని ఎగురవేసిన అర్చకులు. దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతూ విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు అమలు. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయ వార్షికోత్సవ వేడుకల్లో ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె హేమచంద్రారెడ్డి స్పష్టీకరణ. పులివెందుల కదిరి రోడ్డులో నిర్వహించిన వాహన తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్ల స్వాధీనం. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ లోసారి సుధాకర్. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులతో పాటు వేద పండితుల బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ధ్వజ పూజ నిర్వహించారు. గరుడుని చిత్రం గల పతాకాన్ని ధ్వజంపై ఎగురవేశారు. బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సందర్భంగా భక్తులకు అందించేసే కోడి ముద్దలను గరుడుని ప్రసాదంగా పేర్కొంటారు. సంతానం లేని వారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే తప్పక ఫలం లభిస్తుందన్న విశ్వాసం ఈ ప్రాంత భక్తుల్లో ఉండడంతో మహిళలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అలంకరించిన తిరుచి వాహనంపై స్వామివారిని ఊరేగించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను ఊయలపై ప్రతిష్ఠించారు. భక్తి గీతాలాపలన మధ్య స్వామికి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా స్వామివారిని అలంకరం మండపానికి చేర్చి అలంకరించిన చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చారు. గోవింద నామస్మరణల మధ్య స్వామి గ్రామోత్సవానికి తరలి వెళ్లారు. తిరుమాడ వీధులలో భక్తులు తమ ఇంటి ముందుకే విచ్చేసిన స్వామికి పూజా ద్రవ్యాలు సమర్పించి మొక్కుకున్నారు. అర్చకులు వారికి మంగళహారతులు, తీర్థప్రసాదాలు అందించారు. రాత్రి చంద్రప్రభ వాహనం నుంచి స్వామివారు భక్తులను కటాక్షించారు. వివిధ కార్యక్రమాలు, పూజలను టీటీడీ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి పర్యవేక్షించారు. ప్రభుత్వ పథకాలు కొనసాగాలంటే తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు తెలిపారు. జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం దుగ్గాయపల్లెలో నూతన విద్యుత్ సబ్స్టేషన్, వల్లూరులో రైతు భరోసా కేంద్రాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 5 ఏళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకెన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ఈ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. దుగ్గాయపల్లెలో రైతులు, స్థానికుల ఇబ్బందులను గుర్తించి సబ్స్టేషన్ ఏర్పాటు చేసి మెరుగైన విద్యుత్ అందించేందుకు తగిన చర్యలు చేపట్టారన్నారు. అలాగే వల్లూరులో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం ద్వారా స్థానిక రైతాంగానికి అన్ని సేవలు అందుబాటులోకి రావడం జరుగుతుందన్నారు. రానున్న కాలంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తామని వివరించారు. అనంతరం స్థానికులు పలు సమస్యలను ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జున్ రెడ్డితో పాటు పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పులివెందుల కదిరి రోడ్డులో నిర్వహించిన వాహన తనిఖీల్లో 2 వాహనాలలో పెద్ద ఎత్తునగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని 7గురిని అరెస్ట్ చేశామని జిల్లా అదనపు ఎస్పీ లోసారి తెలిపారు. కడపలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ నిందితుల అరెస్టు వివరాలను వివరించారు. జిల్లా ఎస్పీ మౌఖిక ఆదేశాల మేరకు పులివెందుల సీఐ శంకర్రెడ్డి, ఎస్ఐ అరుణ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి తమ సిబ్బందితో పులివెందుల వద్ద గల కన్నంపల్లి గ్రామం వద్దనున్న చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీలు చేశారన్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన బొలెరో, ఐషర్ వాహనాలను ఆపి తనిఖీ చేయగా ఎలాంటి లైసెన్సులు, అనుమతి లేని అక్రమంగా తరలిస్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన 965 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా పులివెందుల, పెండ్లిమర్రి, వేముల మండలాలకు చెందిన 7గురిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమ మద్యం తరలింపులపై తమ దాడులు ఇలాగే కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐ శంకర్రెడ్డి, ఎస్ఐలు అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కదిరి మధ్యలో కనంపల్లి వద్ద చెక్పోస్ట్ వద్ద రాబడిన సమాచారం మేరకు పులివెందుల అర్బన్ సిఐ శంకర్రెడ్డి గారు, ఎస్ఐ అరుణ్ అండ్ సిబ్బంది ఒక బొలెరో వాహనాన్ని తనిఖీ చేస్తూ పట్టుకోవడం జరిగింది. ఈ బొలెరో వాహనంలో ఖాళీ ఇది మన అరటి పండ్లకు సంబంధించినటువంటి బాక్సులు అందులో ఉన్నాయి. ఆ తనిఖీలో అందులో
ఈ యొక్క తనిఖీ చేయగా అక్కడ మద్యం బాటిల్ దొరకడం జరిగింది. ఈ మద్యం బాటిళ్ళు వాళ్ళు అక్రమంగా, అంటే అందులో ఉన్నటువంటి వ్యక్తులు 6 మంది. ఈ 6 మంది వ్యక్తులు ఈ మద్యం బాటిల్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి కడప జిల్లాలో అమ్మడానికి ఈ మద్యం బాటిల్ తీసుకొచ్చారు. సో ఈ 6 మందితో పాటు ఇందులో బండి శ్రీనాథ్ రెడ్డి, అమ్మకంపల్లి లింగాల మండలం అతను, దీనికి మొత్తానికి ఉంటాడు. ఈయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ 6 మంది యొక్క కన్ఫెషన్ మేరకు మొత్తం 7 మందిని, ఈ 7 మందిలో 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ తనిఖీలో 15,50,000 సుమారు ఖరీదు కలిగినటువంటి మద్యాన్ని తర్వాత అట్లాగే వాహనాన్ని సీజ్ చేయటం జరిగింది. రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఎవరైనా కానీ సమాచారాన్ని, అంటే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించినవి కానీ, సోషల్ ఈవిల్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే ప్రజలు ఎస్పీ గారికి కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు కానీ తెలియపరిస్తే అటువంటి వాళ్ళ యొక్క అడ్రస్లు గుప్తంగా ఉంచబడుతుంది. ఆ విధంగా ప్రజలందరూ బాధ్యతగా ఏవైనా సమాచారం ఇవ్వవలసిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యారంగంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతూ వినూత్న సంస్కరణలను అమలు చేయడం జరుగుతుందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె హేమచంద్రారెడ్డి తెలిపారు. కడప నగర పరిధిలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం 4వ వార్షికోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో కడప నగరంలో 2020 జనవరి 3వ తేదీన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారన్నారు. గత 4 సంవత్సరాల వ్యవధిలో యూనివర్సిటీ చక్కటి గుర్తింపు సాధించిందన్నారు. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పేరుతో 13 కోర్సులు, ఎంప్లాన్ పేరుతో ఒక పీజీ కోర్సుతో మొత్తం 14 స్పెషలైజ్డ్ కోర్సులతో 500 మందికి పైగా విద్యార్థులతో విశ్వవిద్యాలయం కళకళలాడుతోందన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు సైతం ఏటా ప్రవేశాలు పొందుతూ విద్యను అభ్యసించడం ఈ యూనివర్సిటీ ఘనత చాటి చెబుతోందన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభను కనబరుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఆర్జించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో యూనివర్సిటీ మరింత పురోగతి సాధించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మరింత తోడ్పాటు అందించగలదని తెలిపారు. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అతిథులు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య బానోతు ఆంజనేయ ప్రసాద్, రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిమిరమనే పాపాలను తొలగించి స్వచ్ఛమైన ప్రకాశాన్ని ప్రసాదించే వెలుగుకి నమస్కారం. ఒక గంట ఒక నెల కూడా చాలు. ఏమి కావాలన్నా కూడా ఇప్పుడు నో చెప్పకుండా ఏదైనా సరే మనల్ని ముందుకు నడిపిస్తూ, మనకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ మనందరికీ ఇప్పటికీ అందుబాటులో ఉంటుంది. మన యూనివర్సిటీ ఇప్పటికి స్టార్ట్ అయిన దగ్గర 4 సంవత్సరాలు. మై వెల్ విషర్ ఫ్రెండ్, ఫిలాసఫర్, ఎవరిథింగ్, డాక్టర్ కె హేమచంద్రారెడ్డి గారు, యు నో వెల్ ఆల్ టీచింగ్, నాన్ టీచింగ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు స్వగృహంలో ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగనన్న ప్రభుత్వం కలకాలం వర్ధిల్లాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబుతో పాటు ఇతర కార్పొరేటర్లు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం అతిథులు సూర్యనారాయణరావు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ సూర్యనారాయణరావు మాట్లాడుతూ తమ పిలుపును అందుకొని పూజల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో పాటు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబుతో పాటు ఇతర అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావు సతీమణి, మాజీ కార్పొరేటర్ ఉషారాణి, సిపిసి సిటీ కేబుల్ ఎండి కొత్త ఉదయ్ కురేన్, కొత్త శరణ్యతో పాటు సిటీ కేబుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆధునిక వసతులు కల్పిస్తామని నమ్మించి కడప నగరంలోని బుద్ధా టౌన్షిప్ నిర్వాహకులు తమను మోసగించారని స్థానికులు వాపోయారు. ఈ మేరకు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టౌన్షిప్లో కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న వారికి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో జీవించాలని గౌతమ్ బుద్ధ టౌన్షిప్లో స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నామన్నారు. స్థలాలు, ఇళ్ల కొనుగోలు సమయంలో నిర్వాహకులు క్లబ్ హౌస్, ఫంక్షన్ హాలు నిర్మించి ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని అన్నారు. ఈత కొలను నిర్మిస్తామని చెప్పి ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని అన్నారు. బ్యాడ్మింటన్ కోర్టు, వ్యాయామశాలను వారే తీసుకున్నారని ఆరోపించారు. వ్యాపార సముదాయ గదులను వారి స్వప్రయోజనాలకు వినియోగిస్తున్నారని అన్నారు. ఏడాది నుంచి సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. 18లో టౌన్షిప్ మొదలుపెట్టిన తర్వాత మొదటగా మాకు అక్కడ ఒక క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కడతామని చెప్పి క్లబ్ హౌస్ను ఫంక్షన్ హాల్ కంప్లీట్ చేశారు. దాన్ని చూపించి దాని వెనకాల స్విమ్మింగ్ పూల్ కడతాము, షటిల్ కోర్టు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు, మాకు షాపింగ్ కాంప్లెక్స్ మొదలుపెట్టారు. ఇవన్నీ మీరు టౌన్కు దూరంగా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీకు ఈ సదుపాయాలను ఇక్కడ ఏర్పరుస్తున్నామని చెప్పి రూపాయి విలువైన స్థలాన్ని 10 రూపాయలకు మాకు అంటగట్టారు. సరే, దూరం టౌన్ నుంచి దూరంగా వచ్చినా మాకు ఈ సదుపాయాలు ఉంటాయి కదనే ఉద్దేశంతో మేము అక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడ మాకు చెప్పిన క్లబ్ హౌస్, ఫంక్షన్ హాల్ వాళ్ళు సొంతం చేసుకొని సుమారు ఎన్నో కోట్ల విలువ రూపాయలైన ఆస్తిని వాళ్ళ సొంతానికి వాడుకుంటూ రిజిస్టర్ ఆఫీసుకు రెంట్కి ఇచ్చేసేసారు. తర్వాత దాని వెనకాల స్విమ్మింగ్ పూల్ కడతామన్న స్థలాన్ని కూడా అమ్మేసుకున్నారు. తర్వాత మా కోసం షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు, తర్వాత పూజారికి ఒక క్వార్టర్స్ కట్టించిన బిల్డింగ్ను కూడా వాళ్ళ సొంతానికి వాడుకుంటూ అది కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదు. దాని పక్కన ఉన్న షటిల్ కోర్టు జిమ్మును మేము అడంగా కంప్లీట్ చేసి దీన్ని కూడా కింది స్థాయి అధికారులతో కొందరితో గుమ్మక్కయ్యి సీజ్ చేపించి దాన్ని కూడా వాళ్ళ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతేకాక వీటిపైన మేము ఏదైనా ప్రశ్నిస్తూ అంటే కనుక వ్యక్తిగతంగా మా మీద ఘర్షణకు దిగడం కానీ, తర్వాత బెదిరింపులు పాల్పడడం కానీ చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రశాంతమైన ఉన్న వాతావరణాన్ని వాళ్ళు కొంత చెడగొట్టి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దీనిపైన పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము గత 3 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము, కానీ ఎవరైనా అక్కడికి వచ్చి కనీసం అక్కడ విచారణ చేసి మాకు న్యాయం చేయడం లేదు. అందుకోసమే ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం కోసం ఇక్కడ అందరం వచ్చేసాము. మాకు చెప్పిన క్లబ్ హౌస్, ఫంక్షన్ హాల్ను రిజిస్టర్ ఆఫీస్కి ఇచ్చేసారు. అది మాకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదు. అది హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నాం. తర్వాత మాకు అక్కడ మాకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన రూమ్స్ను, ఆ పూజారి క్వార్టర్స్ హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాం. మాకు ఆ షటిల్ కోర్టును సీజ్ చేసేశారు. అది ఓపెన్ చేయించమని మేము అడుగుతున్నాము. తర్వాత 23/7/2023 ప్రకారము ఒక అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు, హక్కులన్నీ అసోసియేషన్కు వాళ్ళకి ఇవ్వాలా. అవి కూడా ఇవ్వకపోగా దానికి లేఅవుట్కి సంబంధించిన అప్రూవల్స్ కానీ, డ్రాయింగ్స్ కానీ ఏవి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదు. మెయింటెనెన్స్ ఆపేసి సడన్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము గత 3 నెలల నుంచి మేమే మెయింటైన్ చేసుకుంటున్నాము. వాళ్ళు ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమిద్దరము మా యొక్క రిటైర్మెంట్ డబ్బుతో ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి గౌతమ్ బుద్ధ టౌన్షిప్లోని, అక్కడ మేము స్థలం తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది. వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని పాయింట్లన్నీ రాసి మాకు కల్పించే సౌకర్యాలన్నీ దాంట్లో రాసి మాకు ఒక సంతకం చేసి పేపర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సంతకాలతో ఇచ్చినారు వాళ్ళు. వాళ్ళు 2003 వరకు మెయింటెనెన్స్ చేసి మాకు 2023 వరకు వాళ్ళు మాకు మెయింటెనెన్స్ చేసి మాకు అప్పచెప్తామని చెప్పారు. ఆ తర్వాత రాజేంద్రారెడ్డి మీటింగ్ పెట్టుకొని 2024 వరకు మేము చేస్తాము అని చెప్పినారు. దానికి కూడా మేము ఓకే అన్నాము. కానీ వాళ్ళు మధ్యలోనే మాకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి మేము అడగడం వలన మధ్యలోనే వాళ్ళు డిసెంబర్ 10వ తేదీన ఎవరికి చెప్పకుండా లోపలుండే సెక్యూరిటీని, క్లీనింగ్ వాళ్ళను, కార్పొరేషన్ వాళ్ళని అందరినీ రావద్దని చెప్పి మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా మాకు ఆల్రెడీ కమిటీ ఏర్పడి ఉన్నింది కాబట్టి కమిటీ వాళ్ళు మాకు సెక్యూరిటీని కల్పించడం, సీసీ కెమెరాను ఒకటి ఏర్పాటు చేయడం, లోపల క్లీనింగ్ సెక్షన్, తర్వాత టెంపుల్కు ఒక కమిటీని, షటిల్ కోర్టుకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మేము సాఫీగా రన్ చేసుకుంటున్నాం. కానీ వాళ్ళు మేము సాఫీగా రన్ చేసుకోవడం కూడా చూసి ఓర్వలేక
మళ్ళీ వచ్చి షటిల్ కోర్ట్ను వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాకు స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్ కట్టించకుండా ఉండడమే కాకుండా మళ్ళీ ఈరోజు మేము ప్రశాంతంగా జీవించనీయకుండా దౌర్జన్యం చేస్తున్నారు. లోపల ఎటువంటి అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేయకూడదని క్లియర్గా 2వ పాయింట్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు. కేవలం ఈ నిబంధనలను వాళ్ళే ఉల్లంఘించి 1వ రోడ్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. అదే దురుద్దేశంతోనే ఒక ఏదైతే క్లబ్ హౌస్ కట్టారో అది చివర కట్టిన తర్వాత దాన్ని బయటికి రెంట్కి ఇచ్చేసి దాన్ని కాంపౌండ్ బయట నుంచి సపరేట్ చేసేసుకొని వాళ్ళ సొంతకు బాడకి ₹1,50,000 బాడకి ఇచ్చుకొని వాళ్ళు ₹6 కోట్ల విలువ చేసే క్లబ్ హౌస్ వాళ్ళ సొంతానికి వాడేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు షటిల్ కోర్ట్ ఏదైతే చివరిలో నిర్మించినారో ఆ షటిల్ కోర్టు కూడా ఇది మా సొంతము అని చెప్పి తాళాలు వేసడం జరుగుతుంది. వాళ్ళు ఒరిజినల్గా మా అందరికీ చూపించిన లేఅవుట్ అప్రూవల్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉన్నాయి. 1వ రోడ్డు 2వ రోడ్లో సంబంధించిన ఒరిజినల్ అప్రూవల్లో యాక్చువల్గా ఇవన్నీ మెన్షన్ చేశారు. 1వ రోడ్లో కూడా అప్రూవల్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి తెలియజేయకుండా రీఅప్రూవల్కి వెళ్ళారు. ఆ రీఅప్రూవల్ కూడా ఇక్కడ DTCP అప్రూవల్ తీసుకోవాల్సింది, ఇక్కడ తీసుకోకుండా విజయవాడలో ఆఫ్లైన్లో ఒక రీఅప్రూవల్స్ తీసుకొని ఆ రీఅప్రూవల్లో 1వ రోడ్డు 6వ రోడ్డు 2 ఎలిమినేట్ చేస్తూ మిగతా వాటి వరకే రీఅప్రూవల్ చేశారు. అది ఎవరికి తెలియజేయలేదు. మేము ఈ అమ్యూనిటీస్ సంబంధించి ఎప్పుడైతే అడగడం మొదలుపెట్టామో వెంటనే ఈ రీఅప్రూవల్ చేసినది పెట్టి దీని ప్రకారం మీరు అడిగేదానికి హక్కు లేదు, కేవలం 1వ రోడ్డు 6వ రోడ్డు రీఅప్రూవల్లో లేదు కాబట్టి మీకు అడగడానికి రైట్ లేదు, ఏవైతే షటిల్ కోర్ట్ ఇవన్నీ చెప్తున్నారో ఇవి మా సొంత ఆస్తి అని చెప్పి జరుగుతోంది. దానికి సంబంధించి మేము కమిషనర్ గారిని కూడా అడిగి సార్ ఒరిజినల్ అప్రూవల్ను నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి తెలియజేయకుండా రీఅప్రూవల్ తీసుకున్నారని చెప్పి మేము అడిగినప్పుడు కూడా కమిషనర్ గారు కూడా నిజంగా ఇది ఆఫ్లైన్లో ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలియదని చెప్పి ఆయన ఇమీడియట్గా DTCP విజయవాడ వారికి దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేశారు. మేము గడిచిన 3-4 నెలలుగా మేము అందరినీ అధికారులను అడుగుతున్నాం. ఇక్కడ మాకు ఏవైతే అమ్యూనిటీస్ చెప్పారో ఆ అమ్యూనిటీస్ని సౌకర్యాలు ఫెసిలిటేట్ చేయండి. ఈ అమ్యూనిటీస్ని చూసే మేము ఊరికి ఇంత దూరం బయట ఉన్నా కానీ ₹1,00,000 మేము డబ్బులు పెట్టి ఇక్కడ స్థలాలు కొనుక్కున్నాము. ఆ అమ్యూనిటీస్ లేకపోతే ఇబ్బంది అవుతుందని అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ దేని స్పందన లేకుండా ఎవరైతే అడుగుతూ ఉన్నారో వాళ్ళు ఎవరైతే సొసైటీలో ముఖ్యంగా ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడులు చేస్తూ కొంతమంది ద్వారా బెదిరించడం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చేసుకుని ఎటువంటి అవినీతి లేకుండా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ వారి మన్ననలు పొందడం జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరం 50వ డివిజన్లో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. స్థానిక కార్పొరేటర్, నాయకులు, అధికారులతో కలిసి ఆయా వీధుల్లో నివాసాలన్నింటికీ తిరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి వివరించి వార్డులోని అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను కలుసుకోవడంతో పాటు వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్లెట్ను అందించారు. ఇదే క్రమంలో పలువురు తమ సమస్యలను అంజద్ బాషా దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి పేదల కష్టాలు తెలుసుకుని వారి సంక్షేమం కోసం నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టి ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నారని చెప్పారు. సంవత్సరంలో ప్రతి నెల క్యాలెండర్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రజా సంక్షేమ పథకాల రథసారథి జగనన్నను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో ఆదరించాలని ఆయన కోరారు. అనంతరం సుమారు 50 కుటుంబాలు వైసీపీలోకి చేరగా వారికి ఉప ముఖ్యమంత్రి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, వైసీపీ ఇన్ఛార్జ్ అరుణప్రభ, రాజశేఖర రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మరి సాయిపేటకు సంబంధించిన యువత, ప్రవీణు, మహిళలకు, సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ సాయిపేటకు సంబంధించిన యువత అంతా కూడా సుమారుగా 50 మంది మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడము, నేను మనస్ఫూర్తిగా వాళ్ళకందరికీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఈ పార్టీ కోసం వాళ్ళ సేవల్ని వినియోగించుకుంటాము. మరి రాబోయే రోజుల్లో కూడా వాళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కూడా కల్పిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేటి యువత చైతన్యవంతులై జిల్లాతో పాటు నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని
కడపకు చెందిన ఫిజియోథెరపిస్ట్ వైద్యులు డాక్టర్ జిలానీ భాష పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలోని పరిస్థితులను చూస్తే తీవ్ర ఆవేదన కలుగుతుందన్నారు. ఇటువంటి తరుణంలో ఒక విద్యావంతుడిగా సమాజాన్ని స్థాపించాలన్న ఉద్దేశం, సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ విధి విధానాలు, పరిణామాలు సాటి మనిషిగా బాధకు గురి చేస్తున్నాయని చెప్పారు. కడప జిల్లా అంటే కవులకు పుట్టినలు కాగా నేడు కత్తులు, కార్పణ్యాలు, హత్యలకు నిలయంగా మారడం బాధాకరమన్నారు. అంగబలం, అర్ధబలం, ధనబలం ఉన్నవారికే పదవులు అన్నట్లు పరిస్థితులు తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన జిల్లాలో సహజ వనరులు, ఖనిజ సంపద, వెరైటీస్ గనులు, రవాణా సౌకర్యాలు, పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్న జిల్లా వెనుకబడిన జాబితాలో ఉండడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా వస్తుందని, జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటై యువతకు ఉపాధి లభిస్తుందని ఆశించిన వారిలో అసహనం నెలకొందన్నారు. ఇటువంటి తరుణంలో యువత మేల్కోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. కడప జిల్లా వాసులకు నమస్కారాలు. నేను జిలానీ భాష, వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ను. ఒక విద్యావంతుడిగా సమాజాన్ని నిర్మించాలనే సదుద్దేశంతో, సమాజంలో మార్పు తీసుకుని రావాలనే సద్భావనతో ఇవాళ సమాజం పట్ల చూస్తూ ఉంటే చోటు చేసుకున్నటువంటి రాజకీయ విధి విధానాలు అయితేనేమి, పూనుకుంటున్న పరిణామాలను విశ్లేషిస్తూ ఉంటే ఒక సాటి మనిషిగా బాధ అనిపిస్తూ ఉంది. కడప జిల్లా అంటే కవులకు పుట్టినిల్లు, కానీ ఇవాళ కడప జిల్లా అంటే కత్తులకు, కటాక్షాలకు, హత్యలకు నిలయంగా మారడం బాధాకరం. కేవలం అంగబలము, ఆర్థిక బలం ఉంటేనే పదవులు, ప్రజాప్రతినిధులు అన్నట్టు పరిస్థితులు తయారవడం శోచనీయం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు కడప జిల్లాకు సహజ వనరులున్నా, ఖనిజ సంపద ఉన్నా, వెరైటీస్ గనులున్నా, రవాణా సౌకర్యాలున్నా, అటు రోడ్డు, రైలు, విమానాయ సకల సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నప్పటికీ, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు నిండుగా ఉన్నప్పటికీ ఇంకా మనము వెనకబడిన జిల్లాల జాబితాలో ఉన్నామంటే ఇంతకన్నా బాధాకరమైన విషయం ఉంటుందా అని చెప్పి ఇవాళ సాటి సోదరుడిగా, సాటి మనిషిగా ఆవేదన వ్యక్తపరుస్తున్నాను. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని, కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తే అభివృద్ధి బాటలో పరిగెత్తుతామని చెప్పి యువకులు కన్నార్పకుండా చూస్తూ ఉంటే ఏవి కూడా అవ్వకపోవడం యువ సమాజంలో ఒక తెలియని అసహనం వ్యక్తమవుతోంది. ఈ అసహనం ఎటువైపు దారి తీస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరిక ఘడియాలు. కాబట్టి నా సాటి సోదరిమణులారా, రాజకీయాలు, రాజకీయ పార్టీలు అనేవి శాశ్వతం కావు. ప్రభుత్వం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. ఇవాళ రాజకీయ పార్టీలు చూస్తే అటు రిమ్స్ కట్టారు, అసంబద్ధంగా వదిలేశారు, ఇటు హజ్ హౌస్ నిర్మించారు, అసంబద్ధంగా వదిలేశారు. కాబట్టి మనలాంటి యువకులు మేల్కొంటేనే కడప నగరంతో పాటు కడప జిల్లా కూడా అభివృద్ధి బాట నడుస్తుందని, మనలాంటి యువకులు ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఆహ్వానిస్తున్నాం. కాబట్టి నా సాటి సోదరులారా, మనమందరం ఒకరికొకరుగా తోడుగా నిలిచి ఈ కడప నగరానికి, కడప జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువకులే ఈ జిల్లాను అయితేనేవి పరిపాలిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తున్నాను. కడప నగరం అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనించడం సంతోషకరమని కడప నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 6 నెలల నుంచి మున్సిపల్ అధికారులు చేపట్టిన అభివృద్ధిని తప్పు పట్టడం లేదని, కానీ దుకాణాల ఎదుట పెద్ద గుంతలు తవ్వేసి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నగరంలోని కృష్ణా సర్కిల్ నుంచి మాచుపల్లి బస్టాండ్ సర్కిల్ వరకు అభివృద్ధి పేరుతో రోడ్లు తవ్వేసి గాలికి వదిలేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణదారులు తమ దుకాణాలకు సంబంధించి బాడుగలు కట్టుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. యాకూబ్ సాహెబ్ మసీదు ప్రహరీ గోడ కూల్చి 4 నెలలవుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ ప్రహరీ గోడ కూల్చడం వల్ల ఆవులు, పందులు శ్మశాన వాటికలోకి వెళ్తున్నాయన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు రోడ్ల మరమ్మతుల పనులను చేపట్టి యాకూబ్ సాహెబ్ మసీదు ప్రహరీ గోడను పునర్నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యతిరేకం కాదు, మీరు చేయండి, ఎంత తొందర అయితే అంత చూడండి. ఒక్క వర్క్ అంటే కనీసం 1 మంత్ లేదా
1.5 months, లేదంటే హెవీ అంటే 3 నెలలు. మేము కూడా చేసాము, మేము కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా పని చేసాము. ఏ వర్క్ ఎంత చేస్తాము అనేది మనకు తెలుసు. అట్లనే మశానం ఉంది, అలా తెలుగు హిందూ మశానం ఉంది, ఆ గోడ కూడా పగిలిపోయింది. కానీ చూస్తున్నానే ఉండాలి, కానీ దానికి గోడ కట్టేదానికి లేదు. ఎంత చండాలంగా కనపడుతుంది అంటే అసహ్యం కనపడుతుంది. అవి సమాధులు రోడ్డు మీద వచ్చి కనపడతా ఉంటే అంతా కూడా మీకు ఇది పని చేయాలా అనే ఉద్దేశం లేదా మీకు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది అర్థం కావాలి. ఇంకోటి ఏమంటే 6 నెలల నుంచి ఆడ ఇప్పుడు రోడ్డు మీద ఉండేది అంతా రోజు సంపాదించుకొని 10 రూపాయలు సంపాదించుకొని వాళ్ళు తినేవాళ్ళు. 6 నెలల నుంచి వాళ్ళ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమి, వాళ్ళ భోజనాలు ఏంటి, వాళ్ళ బాడీలు కట్టేది ఏంటి, చాలా దారుణంగా ఉంది. దయచేసి మీరు ఇప్పుడైనా కానీ ఈ వర్క్ తొందరగా చేస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటూ ఉన్నాము. ఇంకో విషయం ఏమంటే ముసలోళ్ళు ఒకవేళ కాలువలో పడితే కాళ్ళు చేతులు ఇరిగితే వాళ్ళకు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా లేవు. అది ఎందుకు చేయడం లేదు? మీకు వర్క్ తెలియదా, లేకుంటే చెప్పాలా మేము? అది కూడా అర్థం కాలేదు. ఊరికే మేము చదువుకున్నాము, కమిషనర్ అయిపోయినాము, కలెక్టర్లు అయిపోయినాము అంటే కాదు. గ్రౌండ్ లెవెల్ దిగండి. ప్రజల్లో ఏం జరుగుతూ ఉంది, ఏం లేనిది చూస్తే మీకు తెలుస్తుంది. ఇంట్లోకి కూర్చొని మీరు ఆర్డర్ ఇస్తే ఇది బాగుండదు. ఇప్పుడే చెప్తున్నాను, తొందరగా మీరు పని చేస్తే మేము ఏం లేదు మీకు సహకారం చేసుకుంటాం. ఒక్కవేళ దీనికి డిలే చేస్తే మేము కోర్టు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు ప్రొద్దుటూరుకు చెందిన కౌన్సిలర్ దరిసెపాటి లక్ష్మీదేవి వారి నుంచి తనకు రక్షణ కల్పించి తాను పోగొట్టుకున్న సొమ్మును తనకు ఇప్పించాలని బాధితుడు ప్రవీణ్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను నివాసాని కోసం 3 సెంట్లను కొనుగోలు చేయడం జరిగిందని, అయితే కొనుగోలు చేసిన తర్వాత తాను కొన్న స్థలానికి సంబంధించిన దొంగ డాక్యుమెంట్లను స్థలాన్ని అమ్మారని వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ క్రమంలో తమకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని కోరగా ఓ కౌన్సిలర్ కల్పించుకొని ఈ సమస్యను పరిష్కరిస్తానని ముందుకు రావడం జరిగిందన్నారు. ఇందుకు తనకు ముందుగా నగదును చెల్లించాలని సూచిస్తూ తీవ్ర ఒత్తిడి గురి చేస్తున్నారన్నారు. ఇందుకు తాను తొలుత తన డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసి తాను చెల్లించిన డబ్బును తనకు దక్కేలా చూడాలని కోరామన్నారు. అయినప్పటికీ ఆమె రాజకీయ ఒత్తిడి తెచ్చి తనను బెదిరించడం, చివరికి ప్రాణహాని తలపెట్టేందుకు చర్యలు చేపట్టిందని అన్నారు. ఇటువంటి తరుణంలో ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని, తన ప్రాణాలకు రక్షణ కల్పించి మోసపోయిన తనకు తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు. 4 నెలల కిందట ఒక స్థలం 3 సెంట్ల స్థలం కొన్నాను. కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అమౌంట్ అంతా చెల్లించిన తర్వాత అది దొంగ డాక్యుమెంట్ అని తేలింది. అది పోలీస్ స్టేషన్లో పోలీసు వారు నన్ను పిలిపించారు. పిలిపించిన తర్వాత వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను డబ్బులు పెట్టి కొన్నాను, నా డబ్బు మొత్తం రిమైనింగ్ అంతా ఇస్తే నేను డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకుంటా అని చెప్పాను. చెప్తే సర్లే అని వాళ్ళు ఓకే అన్నారు. ఈలోపు ఒక కౌన్సిలర్ గరసపాటి లక్ష్మీదేవి అనే ఒక కౌన్సిలర్ ఎంటర్ అయ్యి నీ అమౌంట్ నేను ఇప్పిస్తాను, నా దగ్గర పంచాయతీ అని పిలిచకపోయి ఆమె నన్ను ప్రెజర్ పెట్టబడింది, నువ్వు పోయి రిజిస్టర్ క్యాన్సిల్ చేసుకో, తర్వాత నీ డబ్బు ఇప్పిస్తాను. ఆమెకి ఏం చెప్పా అంటే, నువ్వు పంచాయతీ చేయండి, నీకు నీ రుణం ఉంచుకోను, కొద్దిగా అమౌంట్ ఇస్తా అని చెప్పాను. ఆ అమౌంట్ ఇస్తా అని చెప్పిన దానికి ఆమె అమౌంట్ ఇవ్వు, నాకు అవసరం ఉందని ప్రెజర్ పెట్టబడింది. నేను అట్లా అవుతుంది నేను అట్లా ఇవ్వను, నాకు రిజిస్టర్ క్యాన్సిల్ కావాలా, ఫేక్ డాక్యుమెంట్ రిజిస్టర్ క్యాన్సిల్ కావాలా అని చెప్పాను. దానికి ఆమె నా ఇంటి మీదకి మంచాలు పంపించడము, వేరే అతనితో నాకు ఫోన్ చేయించి బెదిరి ఇవ్వడము, ఇవన్నీ చేస్తాను. నాకు పోలీసు వారి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే నా కంప్లైంట్ తీసుకోకపోగా మళ్ళీ రిటర్న్గా నా మీదనే రివర్స్ కేసు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రివర్స్ కేసు పెట్టారు. ఆ సిఐ గారు నన్ను ప్రెజర్ పెడుతున్నారు, నువ్వు వాళ్ళ మీద పోస్టింగ్లు పెట్టినావంట, అది అని నన్ను ఫోన్లోనే బెదిరిస్తున్నాడు ఆయన. సార్ ఏంది సార్, నేనేం పోస్టింగ్లు పెట్టలేదని నేను చెప్పినా కూడా ఆయన అట్లా కాదు, నువ్వేదో ఉక్కు ప్రవీణ్ గారితో కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని అనుకుంటున్నావంట, దానికో అట్లా నీ మీద ప్రెజర్ వస్తుంది అని అంటే, నేను అట్లా పోను సార్, నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే, నేను పక్క పార్టీలకు పోవాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా ఆయన వినిపించుకోకుండా నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దయచేసి నేను చిన్న బీదవాడిని, నేను ఒక హౌస్ కట్టుకునేదానికి 3 సెంట్ల స్థలం ఒక వేరే టీచర్స్ కాలనీలో ఇల్లు ఉంటే అది అమ్మి ఇక్కడ కట్టుకోవాలని దాన్ని కొన్నాను అనమాట. కొన్న తర్వాత అది ఫేక్ అని తెలిసిన తర్వాత నా డబ్బు నాకు ఇప్పియండి అని నేను ఎంత మొర పెట్టుకున్నా ఎవరు పలకడం లేదు. దానికి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నాకు గరిసపాటి లక్ష్మీదేవి ద్వారా ప్రాణహాని ఉంది. ఆమె నన్ను ఇంటి దగ్గరికి మంచాలు పంపించడము, నేను చంపేస్తాను బెదిరియడము, ఫోన్లలో బెదిరియడము, ఇవన్నీ చేస్తుంది.
దానికోసం మీడియా ముందుకు వచ్చాను. నాకు న్యాయం చేయాలి. ఆమె కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలరే, అధికార పార్టీ ఉందని మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఇంకా తీసుకుపోలేదు. వాళ్ళ ద్వారా నాకు నాకు ఏదైనా ప్రాణహాని ఏదైనా జరిగితే ఆమె కారణము అని మీడియా ముఖంగా నేను తెలియపరుచున్నాను. కల్లూరు ప్రవీణ్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి ఒక స్థలం విషయంలో ఎవరైతే కనుక సాయం చేస్తా అని నమ్మబలికి, ఎవరైతే కనుక తను పనిచేస్తున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి ఎవరైతే కనుక ఈమె కౌన్సిలర్ ఉన్నారో ఆ కౌన్సిలర్ గారు ఆయన్ను బెదిరింపులకు గురి చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా తప్పులు పడుతూ ఉన్నాం మరియు ఖండిస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే కనుక ఆమె ఏదన్నా సాయం చేస్తా అని మనిషి దగ్గరకు వచ్చినప్పుడు ఆ సాయం చేయాల్సింది పోనిచ్చి సాయానికి ప్రతిఫలాన్ని ఆశించి జరిగిన పని గుణక పూర్తి కాకుండానే నాకు డబ్బులు కావాలా అనేటువంటి విషయంలో అతన్ని బెదిరింపులకు గురి చేసి చివరాఖరికి ప్రాణహాని దగ్గర వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని చూస్తా అంటే చాలా దుర్మార్గం అనిపిస్తూ ఉంది. ఎవరైతే కనుక ఈ యొక్క ప్రవీణ్ రెడ్డి ఉన్నాడో ఆయన కొన్నటువంటి స్థలానికి సంబంధించినటువంటి వేరే వాళ్ళు తప్పుడు రిజిస్ట్రేషన్ చేపించి మోసం చేస్తే కనుక ఆ మోసపోయినటువంటి వ్యక్తి దగ్గర నుండి నేను పూర్తి స్థాయిలో డబ్బులు నీకు రాబట్టిస్తా అని చెప్పి ఈరోజు అతన్ని చంపేందుకు కూడా వెనకాడకుండా ఇంటి చుట్టూ పహారా కాసి మనుషులతో రెక్కి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కౌన్సిలర్ గారి పైన తక్షణమే ఈ యొక్క పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు యొక్క బాధితుల తరపున మీడియా ముఖంగా పోలీసు వ్యవస్థను మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే కనుక ఈయన పలుమార్లు ఏదైతే కనుక యొక్క కౌన్సిలర్ పెడుతున్నటువంటి బాధకు సంబంధించి ఎస్పీ గారికి విన్నవించుకుంటే కనుక ఆమె యొక్క అధికార బలంతో అదే ఎస్పీ గారి దగ్గర నుండి లెటర్ స్థానిక స్టేషన్కి పోతే కనుక తిరిగి తనపైన మళ్ళీ కేసులు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని చాలా తప్పు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తకి న్యాయం చేయనటువంటి యొక్క పార్టీ ఏ విధంగా ఉందో అనేటువంటి విషయాన్ని ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇతను సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడతాడని చెప్పేసి ఆ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కౌన్సిలర్ మళ్ళీ ఈయన పైన కేసు పెట్టిస్తా ఉంది. తిరిగి ఈయన బాధితులు ఎవరైతే కనుక ఉన్నారో నన్ను ఈ విధంగా డబ్బులకు వేధిస్తా ఉన్నారు, నన్ను చంపేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఈయన యొక్క బాధను చెప్పుకునేదానికి పోతే కనుక తిరిగి మళ్ళీ 4-5 కేసులు ఈ మంచి పైన పెడుతున్నారు. ఈయన ఏదైనా కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం లేదు. కాబట్టి ఈ విషయంలో స్థానిక ఎస్పీ గారు సత్వరమే స్పందించి ఈ యొక్క వ్యక్తికి ఆ యొక్క కౌన్సిలర్ ద్వారా ప్రాణహాని ఉంది, ఈయనకు ఏదైనా జరిగితే కనుక ఆ కౌన్సిలర్దే పూర్తి బాధ్యత అవుతుంది. కాబట్టి పోలీసు వారు దీనిపైన దృష్టి పెట్టి ఈ యొక్క ప్రవీణ్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు మేము మీడియా ముఖంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కనుక దొంగ రిజిస్ట్రేషన్ వల్ల మోసపోయినటువంటి పరిస్థితి ఉందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేయించేటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని తను ఏదైతే మోసపోయినటువంటి డబ్బులు ఉందో దాన్ని తిరిగి ఇప్పించేందుకు న్యాయమైన పద్ధతిలో ఈ యొక్క అధికారులు కృషి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవసరాన్ని గుర్తించిన ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. వేంపల్లెలో సుమారు 20 కుటుంబాలు బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. వీరికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మొన్న ఢిల్లీలో బీజేపీ నాయకులను కలిస్తే బీజేపీకి ముస్లిం ఓట్లు పడవని వైసీపీ నాయకులు అంటున్నారన్నారు. ఆ విషయం వాస్తవం కాదని నిరూపిస్తూ ఈరోజు ముస్లిం సోదరులు వైసీపీ నుంచి టీడీపీకి చేరడాన్ని అభినందిస్తున్నామన్నారు. స్థానిక వైసీపీ నాయకులు డబ్బులు ప్రలోభపెట్టి పార్టీలోకి చేర్చుకుంటున్నారని, అయితే ఓటు మాత్రం టీడీపీకే వేస్తామని చెబుతున్నారన్నారు. డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు రాజకీయం చేస్తారో చూస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి పతనావస్థ దగ్గర పడిందని, సీఎం పతనానికి అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. పార్టీలో చేరిన వారు టీడీపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు వేంపల్లి పట్టణంలో అనేక మంది ముస్లిం సోదరులు కానీ అలాగే ముస్లిం సోదరీమణులు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది. ఒక్కటి మీరు గమనించండి, 2 రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీజేపీ పెద్దలతో కలుస్తానే అంతా కూడా టీవీ 9 వాళ్ళు అంతా ఒక విష ప్రచారం ఏంటంటే ముస్లింలు పార్టీకి దూరం అవుతారని ఒక విష ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి చూడండి మీరు, ఇప్పుడు పార్టీలో చేరిన వాళ్ళంతా కూడా ముస్లిం సోదరులు సోదరీమణులు. ఎందుకు చంద్రబాబు నాయుడు బీజేపీతో దగ్గరైతే ముస్లింలు మాకెందుకు దూరం అవుతారని మీరు అనుకుంటారు?
ఒక్కసారి 2014 నుంచి 19 వరకు ఒక్కసారి 5 సంవత్సరాల కాలం చూస్తే ప్రతి ముస్లిం సోదరుడు సోదరీమణి కూడా గుండెల మీద చేసుకుని ధైర్యంగా కూడా ఏ ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చంద్రబాబు నాయుడు కాపాడింది వాస్తవం కాదా? అనేకమైనటువంటి స్కీమ్స్ కానీ అంటే రంజాన్ తోఫా కావచ్చు, తర్వాత హజ్ యాత్రకు సంబంధించి కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, దుల్హాన్ పథకం కావచ్చు, ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నా బీజేపీకి మేము దగ్గర ఉన్నామని ముస్లిం సోదరులకు ఏమైనా ఆపేశాడా? అవన్నీ అపోహలు. తప్పకుండా ముస్లిం సోదరులంతా కూడా చంద్రబాబు నాయుడు వైపే ఇప్పుడు ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. ఏదో బీజేపీకి దగ్గరైనామని ఇలాంటి అపవాదులన్నీ వేస్తారు. అట్లాంటి అపవాదులు వేసేవాళ్ళు ఇప్పుడు వేంపల్లి పట్టణంలో వచ్చి చూడండి, అంతా కూడా ముస్లిం సోదరులు, తర్వాత వాళ్ళంతా కూడా పార్టీకి జాయిన్ అవుతున్నారు. సతీష్ రెడ్డి ఫాలోవర్స్ కానీ సతీష్ రెడ్డి బంధువులకు కానీ అందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన లక్ష్యం చాలా పెద్దది. ఆ లక్ష్యానికి దగ్గరగా మనం చేరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పతనావస్థకు చేరే పరిస్థితి ఉంది. అతని పతనంలో తర్వాత మీరు కూడా భాగస్వాములు కండి. ఎందుకంటే ఇంతవరకు కూడా మేము ఎక్కువగా ఎందుకు ప్రెజర్ చేయలేదంటే మాకు సతీష్ రెడ్డి అన్నకు మంచి సంబంధాలు ఉన్నాయి. మీకు ఆయనకు మంచి సంబంధాలు ఉన్నప్పుడు మేము మిమ్మల్ని ప్రెజర్ చేసి ఆయన నుంచి దూరం చేయడం అనేది మాకు మా స్థానిక నాయకత్వానికి ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన నిర్ణయం తీసుకునే తర్వాతనే మేము అందరి ఇళ్ళ దగ్గరికి వచ్చి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. నాది టికెట్ అనౌన్స్ అయిన తర్వాత సతీష్ రెడ్డి అన్నను విష్ణు దగ్గరికి పోయి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. మీరు పార్టీలోకి వస్తామంటే మా మండల శాఖ అధ్యక్షుడు కానీ ఇక్కడ పనిచేసే వేంపల్లి టీం కానీ ఒక స్టెప్ తగ్గి అయినా మిమ్మల్ని ఆప్యాయంగా మా పార్టీలో చేర్చుకునేదానికి మేము రెడీగా ఉన్నాం. ఒక లక్ష్యం నిర్దేశించుకొని ఒక టార్గెట్ వైపు దూసుకెళ్ళేటప్పుడు ఆ టార్గెట్ ఛేదించే దాంట్లో భాగంగా తర్వాత మీరు కూడా భాగస్వామ్యులు కండి. మీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా పేరున రిక్వెస్ట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ధ్వజ పూజలు నిర్వహించి గరుడ పతాకాన్ని ఎగురవేసిన అర్చకులు. దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతూ విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు అమలు. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయ వార్షికోత్సవ వేడుకల్లో ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె హేమచంద్రారెడ్డి స్పష్టీకరణ. పులివెందుల కదిరి రోడ్డులో నిర్వహించిన వాహన తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్ల స్వాధీనం. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ లోసారి సుధాకర్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.